హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్కు నిన్న నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మన ఛానల్ తరపున పల్లవి ప్రశాంత్ మీద పెట్టిన కేసులు, ఆ కేసు తాలూకు సెక్షన్లో పల్లవి ప్రశాంత్కు వర్తించవని మొదటి నుంచి మనం మన ఛానల్ తరపున చెప్తూ ఉన్నాం. పల్లవి ప్రశాంత్కును అక్కడ జరిగిన అల్లర్లకు ఏ విధంగా బాధ్యుడు కాలేడు అని కూడా చెప్తూ ఉన్నాం. కేవలం అతను మాత్రం పోలీసుల అనుమతి ఏదైతే ఉందో, పోలీసులకు సూచనలు ఏదైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తూ ఆయన ర్యాలీగా వెళ్ళడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ, లేదా జన సమూహంగా ఉండడం కానీ జరిగి ఉండవచ్చేమో. కానీ అక్కడ జరిగినటువంటి అల్లర్లకు కానీ, బస్సు మీద దాడికి కానీ, పోలీస్ వాహనాల మీద వంటి దాడి కానీ, ఇతర పార్టిసిపెంట్ మీద జరిగిన దాడికి కానీ ఏ విధంగా సంబంధం లేదు. కానీ ఎందుకు అరెస్ట్ చేశారు, అతన్ని చేసిన నేరం ఏంటి కూడా అని చాలామంది సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడు కాబట్టి, పల్లవి ప్రశాంత్ ఒక పల్లెటూరు బైతు కాబట్టి, పల్లవి ప్రశాంత్ ఒక మామూలు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అరెస్ట్ చేశారు. అదే పల్లవి ప్రశాంత్ రెడ్డి అను, పల్లవి ప్రశాంత్ నాయుడు అను, పల్లవి ప్రశాంత్ చౌదరి అను, పల్లవి ప్రశాంత్ రావు అను, పల్లవి ప్రశాంత్ వర్మ అని పేరై ఉంటే అతన్ని అరెస్ట్ చేసేటువంటి విధానం ఉండేదా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఆయన ఒక సెలబ్రిటీ కొడుకైతేనో, రాజకీయ నాయకుడి కొడుకైతేనో ఈ విధంగానే అరెస్ట్ నేపథ్యం జరిగేదా అని కూడా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ చర్చ జరిగినప్పటికీ అక్కడ జరిగిన నష్టం మాత్రం నిజం. అక్కడ పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరు మీద వచ్చినటువంటి కొందరు వ్యక్తులు, ఆకతాయి కుర్రవాళ్ళు చేసినటువంటి అలజడి, అత్యుత్సాహమే ఇంత బీభత్సానికి కారణమైంది. ఆ బీభత్సానికి కారణం వాళ్ళు పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి కేసు పెట్టడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక రైతు బిగ్ బాస్కి వెళ్ళి విజయుడిగా తిరిగి వస్తే గర్వపడాల్సింది పోయి అతన్ని చాలా అవమానకరంగా ప్రవర్తించి, అవమానకరంగా జైలుకి వెళ్ళేలా చేసినటువంటి అందరూ కూడా చాలా సిగ్గుపడాల్సిన విషయం. నిజంగా ఆ రోజు పల్లవి ప్రశాంత్ కనుక అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ గేట్ నుంచి వచ్చిన తర్వాత ఇటు రాకపోతే ఈ అలజడికి కారణాలు ఎవరై ఉండేవారు, ఎవరి మీద కేసు పెట్టేవారు, ఏ విధంగానైనా సరే కేసు ఎవరి మీద ఒకరి మీదకి నెట్టాలన్నా, ఏ విధంగానే కేసుకు ఎవరిని బాధ్యులు చేయాలని వ్యవస్థ చేయి దులుపుకుందా అని కూడా చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ ఎవరైనా సరే పోలీసుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, ఆస్తుల మీద కానీ, వాళ్ళ డ్యూటీ నిలవరించడం కానీ, ఆస్తులు ధ్వంసం చేయడం కూడా నిజం కూడా చట్ట ప్రకారం నేరం. అలాంటి వారు ఎవరైనా శిక్షార్హులే. కానీ నిజంగా నేరం చేసిన వారిని అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. నిజంగా నేరం చేసిన వాళ్ళ మీద శిక్షలు పెట్టుంటే బాగుండేది. ఇతడు చేసింది కేవలం పోలీసు అధికారులు ఇచ్చినట్టు సూచనలు అవాయిడ్ చేయకపోవడమే. అట్లాంటి సెక్షన్స్ మాత్రమే వర్తిస్తాయి. కానీ దాడి నేపథ్యానికి సంబంధించినటువంటి మారణాయుధాల సెక్షన్లు కానీ బహుశా ఆయనకు వర్తించకపోవచ్చు. దానికి నాకున్న అవగాహన ప్రకారం, అక్కడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇదంతా చెప్తున్నాను. నిజంగా కూడా పల్లవి ప్రశాంత్ ప్రమేయంతో ఏ దాడి జరగలేదు. పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాత ఎలాంటి విధ్వంసం జరగలేదు. పల్లవి ప్రశాంత్ రాకముందుకే జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోయిందని కూడా ప్రాథమిక సమాచారం ఉంది. ఏదైనా సరే ఆల్రెడీ అరెస్ట్ కాబడ్డాడు పాపం. అరెస్ట్ అయిన తర్వాత అందుకనే కాబోలు కన్విన్స్గా ఉన్నత న్యాయస్థానం చెప్తే వెంటనే బెయిల్ మంజూరైంది. మొదటి నుంచి కూడా చాలామంది, చాలా ఛానళ్ళు, క్రైమ్ ఎక్స్పర్ట్స్ కానీ, వివిధ రకాల ఎక్స్పర్ట్స్ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు రాడు, 90 రోజుల వరకు బయటకు రాడు, 1 రోజు కూడా వచ్చేది కష్టం అంటూ రకరకాల కథనాలు వింటున్నాం. అయినప్పటికీ కూడా మొదటి నుంచి మన ఛానల్ తరపు చెప్తూనే ఉన్నాము, పల్లవి ప్రశాంత్కి అలాంటి శిక్షలు వర్తించవు. కేసు యొక్క తీరు, అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులను చూసి చెప్తూనే ఉన్నాం మన ఛానల్ తరపున. పల్లవి ప్రశాంత్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ సెక్షన్లు వర్తించవు, కేసు వీగిపోయే అవకాశాలు ఉంది. దానికి తప్పినటువంటి వీలైతే చెప్తున్నటువంటి 353 కానీ, 147 కానీ, 148 కానీ ఇతనికి వర్తించవు. ఆ నేరం వర్తించాల్సినటువంటి వ్యక్తులు వేరే ఉన్నారు, ఆ నేరం చేసిన వ్యక్తులు వేరే ఉన్నారు. వాళ్ళకు వర్తిస్తుంది కానీ కేవలం పల్లవి ప్రశాంత్ కాదు. కేవలం A1 కాబట్టే అతను రిమాండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. నిజంగా కూడా కేసు కొంచెం అవగాహన రహితంగా పెట్టబడిందని ఒకరి అనిపిస్తుంది. ఏదైనా సరే ఉన్న చట్టం అందరికీ సమానం, చట్టం గౌరవించాలి. ఏదైనా సరే ఆ కేసుని నుంచి గెలుస్తాడని ఆశిద్దాం. దాని తర్వాత అసలు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ నెక్స్ట్ కర్తవ్యం ఏంటి? తను మొదటి నుంచి చెప్తున్నాడు, నన్ను ఈ విధంగా బ్లేమ్ చేయడానికి, నన్ను ఈ విధంగా అబాస్పాలు చేయడానికి ఒక 5 వ్యక్తులు, 5 యూట్యూబ్ ఛానల్సే ప్రధాన కారకులు నన్ను టార్గెట్ చేశారు. వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం వలన, వాళ్ళు చెప్పినట్టు వినకపోవడం వలనే ఈ విధంగా చేశాడని కూడా ఆరోపిస్తున్నాడు. నిజంగా బెయిల్ నుంచి వచ్చిన తర్వాత 5 మీద పరువు నష్ట దావా వేస్తాడా, ఏం చేస్తాడు, వాళ్ళు ఎవరు, అసలు ఎవరెవరు? నిజంగా ఆల్రెడీ చర్చ జరుగుతున్నటువంటి బూత్నే నమ్ముకున్నాడు యాంకర్ అయినా, ఇంకా ఇతర ఎవరున్నారు ఆయనతో పాటు, ఇవన్నీ కూడా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయో కూడా మనం వేచి చూద్దాం.